నమస్తే అండి. లాస్ట్ ఫ్యూ డేస్‌గా అల్లు అర్జున్ గారిది 'సంధ్య' థియేటర్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ 'పుష్ప' సినిమా అప్పుడు పాపం ఒక తల్లి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. మాటలు కాదు, ప్రాణం కదా! ఆ విషయంలో హీరో గారు కూడా కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందంటే ఆయన వస్తున్నాడని తెలిసినప్పుడు డెఫినెట్‌లీ కొన్ని వేలాదిగా జనాలు తరలి వస్తారు. అందులో అనుమానం ఏం లేదు. చెప్పకుండా వచ్చి సినిమా సైలెంట్‌గా చూసి వెళ్ళిపోయినా బావుండు. వాటెవర్ పబ్లిసిటీ గురించో ఏదో చేశారు. దానివల్ల పాపం ఒక నిండు ప్రాణం పోయింది. దానికి సంబంధించి ఆళ్ళేదో కేర్ టేకర్ చేస్తా ఉన్నారో అయ్యింది. అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడారు. ఎందుకంటే అది గవర్నమెంట్‌దో లేదంటే పోలీసులదో తప్పన్నందుకు గవర్నమెంట్, పోలీసులకి కోపం రావచ్చు. దాని మీద చెప్పినందుకు దానికి నిన్న అల్లు అర్జున్ గారు మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. కాదు ఇది పరిస్థితి నాకు తెలవక జరిగింది. ఇది పొరపాటే అది మాకు బాధలున్నా మేము నిజంగా బాధపడ్డాం. ఆళ్ళకి కేర్ టేక్ చేస్తాం. మేము అంతా చేస్తాం అయ్యింది. ఒకవేళ అర్జున్ గారి తప్పు అంటే నేను ఇందులో అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేసే మాటని కాదు. ఒకవేళ ఆయనది తప్పు ఉంది అనుకుంటే మీరు లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలి. తప్పు లీగల్‌గా ఎంత సీరియస్ యాక్షన్ అన్నా తీసుకోండి. ఎవ్రీబడీ ఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. ఇక్కడ మనం ఎవ్రీబడీ ఈజ్ అండర్ లా. లా కిందే మనం అందరం ఉంటాం. నిజంగా లా సీరియస్‌గా ఇంప్లాంట్ చేస్తే ఎలాంటి వాళ్ళన్నా ఒకటే దానికి. అందరూ సమానం. అలా లా ప్రకారం వెళ్ళాలి. లేదా భావ ప్రకటన అంటే ఎళ్లి మాట్లాడండి. అంతే తప్పించి మొక్కల్ని పగలగొట్టి ఇప్పుడు అల్లు అర్జున్ గారు తప్పు చేసాడు అనుకుందాం. మీ దృష్టిలో, చాలా మంది దృష్టిలో ఆయన తప్పు చేసాడని అనుకుందాం పోనీ. ఇక్కడ నేను ఆయన సపోర్ట్ చేయట్లేదు మళ్ళీ చెప్తున్నాను. ఏదన్నా ఉంటే మీరు లా ప్రకారం చూడండి. అంతే తప్పించి ఇంటి మీదకెళ్ళిపోయి మొక్కలు పగలగొట్టేది మొక్కలేం చేసినాయి మిమ్మల్ని? మొక్కలు నరక్కొడతారా? మనుషుల మీదకి అలా వెళ్ళిపోయి మనుషులు మీరు కొడతారు. అప్పుడు అక్కడ జరిగిన తప్పుకి మీకు తేడా ఏముంది ఇంకా? అప్పుడు మీరు అంత రాక్షసంగా ప్రవర్తింతారా? అది పైశాచికత్వం కదా అది. ఎందుకు అంత అంత రాక్షసత్వం అంత అవసరం లేదు కదా! ఏదన్నా ఉంటే లీగల్‌గా వెళ్ళండి. అంతే తప్పించి ఇంటి మీదకెళ్తున్నది అది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. దీన్ని ఎవరు హర్షించరు.